దేవునికి స్తోత్రము. అనుదిన వాక్య ధ్యానమునక ఈరోజు 2025 సంవత్సరము అక్టోబర్ నెల 6వ తారీఖు. ఈరోజు ధ్యాన వాక్యము పరిశుద్ధ గ్రంథము నుండి ద్వితీయోపదేశ కాండము 4వ అధ్యాయము 31వ వచనాన్ని మనం ధ్యానించుకుందాము. ప్రియ దేవుని బిడ్డలారా, నేటి ధ్యాన వాక్యాన్ని మనము చదువుకుందాము. ద్వితీయోపదేశ కాండము 4వ అధ్యాయము 31వ వచనము. నీ దేవుడైన యెహోవా కనికరము గల దేవుడు గనుక నిన్ను చెయ్యి విడువడు. ప్రియ దేవుని బిడ్డలారా, ప్రభు ప్రశస్త నామములో మీ అందరికీ శుభములు దీవెనలు కలుగునుగాక. ఈరోజు ధ్యాన వాక్యము మానవుల మీద గల దేవుని కనికరాన్ని గురించి మనం ధ్యానించుకుంటున్నాము. ఆయన దీర్ఘశాంతుడు కదా. మన దేవుడు దీర్ఘశాంతమూర్తి, కనికరం గల తండ్రి. మన ప్రజల ఎదుట ఆయన చూపిస్తున్నటువంటి కనికరాన్ని, తర్వాత శాంతాన్ని మనము ఇప్పుడు ధ్యానించుకుంటున్నాము. కనికరము అనేది దేవుని లక్షణాలలో అద్భుతమైనది. ప్రియ దేవుని బిడ్డలారా, మనము ఏ వాక్యాన్ని మనం ధ్యానించుకుంటున్నా మనకి అనుసంధానమైనదా లేదా అనేది మనము విమర్శించుకోవాలి. మనం అలా ఉన్నామా లేదా అనే దాని గురించి. అప్పుడు దేవుడు కూడా ఆనందిస్తాడు. దేవుని కనికరము సీనాయి పర్వతంపై మోషేకు బయలుపడింది. ఎలాగా? ప్రభువు తనను తాను కనికరము, దయ, దీర్ఘశాంతము, మరి విస్తారమైన కృపా సత్యములు గల దేవునిగా మోషేకు బయలుపరుచుకున్నట్టు నిర్గమకాండము 34వ అధ్యాయము 6వ వచనములో మనము చూడగలము. కనికరము గల దేవుడు అనగా సహాయముతో కూడిన జాలి అని చెప్పవచ్చు. ప్రియ దేవుని బిడ్డలారా, అందుకే ప్రతి మనుష్యుడు ఎంత పాప జీవితం గడుపుతున్నా, దేవునికి ఎంత వ్యతిరేకత జీవిస్తున్నా, అతను చివరిగా తన పాపము, తన వ్యతిరేకత జీవితాన్ని హృదయపూర్తిగా తప్పు అని తెలుసుకొని ఒప్పుకొని క్షమించమని దేవుణ్ణి శుద్ధ హృదయముతో ప్రార్థిస్తే జాలిగల దేవుడు, కనికరము గల దేవుడు వాని పాపాలను క్షమించి వానితో స్నేహం చేయటానికి దేవుడు ఆయన కనికరాన్ని మనకి చూపెడుతున్నాడు. అట్టి చూపెట్టబడుతున్న కనికరము అట్టి మనిషిని చెయ్యి గట్టిగా పట్టుకుంటాడు ప్రభువారు. అనేక మంది అనేక బాధలలో ఉన్న వారిని చూసి జాలి పడతాడు మన తండ్రి. కానీ సహాయం చేయటానికి ముందుకు రారు ప్రజలు. దేవుడే మనకి జాలిపడి మన చెయ్యి పట్టుకుంటానికి దేవుడు ఎదురు చూస్తూ ఉంటాడు. మరి ప్రజలు ఎవరికైనా సహాయం చేయటానికి ముందుకు రారు. అయితే మన ప్రభువుకు జాలి, కనికరం రెండూ ఉన్నాయి. ప్రియ దేవుని బిడ్డలారా, అవి సహాయంతో కూడిన జాలి, కనికరాలు. కనికరము, సహాయము విడదీయలేని జత. ప్రియ దేవుని బిడ్డలారా, వింటున్నారు కదా? కనికరము, సహాయము ఇవి రెండు. కనికరం ఎప్పుడైతే ఉంటుందో ప్రతి మనిషిలో సహాయం చేయాలన్నటువంటి ఉద్దేశము కూడా తప్పకుండా కలిగి ఉంటాడు. అందుకనే కనికరము, సహాయము ఇవి విడదీయలేని జత. ఈ జత మనుషులలో ఎంత వెతికినా కనిపించట్లేదు ఈ రోజుల్లో. ఎవరికి వాళ్ళే కుటుంబాలలో కూడా
ఒక తండ్రి బిడ్డలు కూడా, అన్నదమ్ములు కూడా, బంధువులు కూడా, స్నేహితులు కూడా అందరూ ఈ కనికరము సహాయము లేనటువంటి మనుషులుగా ప్రవర్తిస్తున్నారు. ఏ మనిషిలో కూడా ఇవి రెండు కనిపించట్లేదు. మనుషులను ఆశ్రయించుట కంటే యెహోవా దేవుని ఆశ్రయించుట మేలని పరిశుద్ధ గ్రంథం సెలవిస్తుంది. కనుక ఇలాంటి మన తోటి మానవులలో కనిపించినప్పుడు మనకు ఒకటే ఒక మార్గం, దేవుని ఆశ్రయించటమే. మనం దేవుని ఆశ్రయించాలి, పరిశుద్ధ గ్రంథం కూడా సెలవిస్తుంది. ప్రియ దేవుని బిడ్డలారా, ప్రేమ కలిగిన మనస్సు గల వారమై దేవుని ఆశ్రయించి దేవుని కనికరాన్ని, ఆయన జాలిని మనము పొందుకుని, మనం పోరాడుతున్న శోధన నుండి తప్పించుకొని పరలోక ఆశీర్వాదాలతో మన జీవితాలను ఆనందంగా గడుపుకుందాము. దేవుని మహిమపరుచుకుందాము. ప్రార్థన చేసుకుందాము. కృపగల తండ్రి, జీవముగల నాయనా, నీకు స్తోత్రాలు అయ్యా. నీ దివ్యమైన వాక్యాలను మేము నిత్యము ధ్యానించుకుని ఈ గొప్ప భాగ్యాన్ని మాకు అనుగ్రహించినందులకు నీకు ఘనమైన స్తోత్రములు తండ్రి. కృపగల తండ్రి, నేటి ధ్యాన వాక్యము వినుచున్న ప్రతి బిడ్డలను ఆశీర్వదించయ్యా. కృపగల నాయన, మాలో కూడా తండ్రి కనికరము సహాయం చేసే గుణాలు కలిగి తోటి వారితో మేమందరము ప్రేమతో దేవా మేము జీవించే భాగ్యాన్ని మాకు అనుగ్రహించి నీ పరలోకాశీర్వాదాలు మేము పొందుకునే భాగ్యాన్ని మాకు అనుగ్రహించమని నాయన ఈ మనవులన్నీ యేసయ్య పుణ్యనామమున వినయముగా వేడుకొనుచుంటున్నాము తండ్రి. ఆమేన్. దేవుడు మనలందరినీ బహుగా దీవించుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్.